గోరక్షక్ సోను సింగ్ అలియాస్ ప్రశాంత్కు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ఆపరేషన్ ప్రారంభమైంది. 6 గంటల పాటు ఆపరేషన్ చేసి బుల్లెట్లు బయటకు తీయనున్నారు యశోద వైద్యులు. ఆపరేషన్ అనంతరం 48 గంటల పాటు అబ్జర్వేషన్లో పెట్టనున్నారు. అబ్జర్వేషన్ పూర్తయిన తర్వాత ప్రశాంత్కు మరో సర్జరీ అవసరం ఉంటుందన్నారు వైద్యులు. మేడ్చల్ జిల్లా యనంపేటలో గోరక్షక దళ సభ్యుడు సోను సింగ్ అలియాస్ ప్రశాంత్ పై గన్ ఫైర్ జరిగింది. కీసర మండలం రాంపల్లికి చెందిన సోను సింగ్ గత కొద్ది రోజులుగా పశువుల అక్రమ రవాణాను అడ్డుకుంటున్నాడు. అయితే సోను సింగ్ యాక్టివిటీస్ ద్వారా తన వ్యాపారం దెబ్బతింటోందని బహదూర్పురాకు చెందిన ఇబ్రహీం భావించాడు. దీంతో సోను రోజు వచ్చిపోయే చాయ్ దుకాణంపై నిఘా పెట్టాడు ఇబ్రహీం. రెక్కి నిర్వహించి మరీ ఇబ్రహీం సోనుపై కాల్పులు జరిపాడు. సోను సింగ్ ఛాతి భాగం కుడివైపు బుల్లెట్ దిగినట్టుగా చెబుతున్నారు ప్రత్యక్ష సాక్షి ఉప్పలయ్య. ఈయనే పోలీసులకు డయల్ 100 ద్వారా సమాచారం అందించారు. మన సోను గోరక్ష కార్యకర్త రోజు గట్కేసర్ లో గోరక్షకి వెళ్తే ఈ ఎంఐఎం గోరక్ష బండి ఆపరికి పోతుంటే గన్ ఫైర్ చేసి బుల్లెట్ కొట్టి మన ఛాతిలో కొట్టిరు. దయచేసి గోరక్ష కార్యకర్తలందరూ కూడా ఇమ్మీడియట్ గా సికింద్రాబాద్ యశో హాస్పిటల్ అనే పరిస్థితి తీవ్రంగా ఉంది. ఎన్నోసార్లు మనం మొత్తుకున్నాం ఎంఐఎం ఇట్లా గోరక్ష కార్యక్రమం మీద దాడి చేస్తున్నట్టు కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోలే. గన్ షూట్ చేసి అర్ధగంట అవుతున్నా కానీ పోలీసు వాళ్ళు అక్కడి నుంచి తీసుకురాలేని పరిస్థితి. నేను మళ్ళీ గౌరక్ష కార్యక్రమం అందరం వెళ్ళి మా కార్లో తీసుకుని శ్రీకాళహస్తి హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేసి ఇమ్మీడియట్ గా మళ్ళా సికింద్రాబాద్ యశో పోతున్నాము. ఈ గోరక్ష కార్యకర్త మీద దాడి చేస్తున్న ఇంకోటి కూడా వదిలేదు. ఇప్పటి నుంచి గోరక్ష కార్యకర్తల పవర్ ఎంతో చూపెడతాం. కార్యకర్తలు అందరూ కూడా ఇమ్మీడియట్ గా యశో హాస్పిటల్ రావాలని చెప్పి సికింద్రాబాద్ యశో హాస్పిటల్ చేసినాం. మన సోను గోరక్ష కార్యకర్త రోజు గట్కేసర్ లో గోరక్షకి వెళ్తే ఇక గోరక్ష చట్టం ఉన్నప్పటికీ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు సోను సన్నిహితులు గోరక్షకులు. అలాగే వీరందరినీ కూడా శిక్షించకుండా వదిలేస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. గో సంరక్షకుడు ప్రశాంత్ సింగ్ సోను పైన జరిగిన కాల్పుల అనంతరం తనైతే చికిత్స నిమిత్తం యశోద హాస్పిటల్కు తీసుకొచ్చారు. లోపల ప్రశాంత్కు చికిత్స కూడా జరుగుతుంది. అయితే తన కాల్పులు జరగకన్నా ముందు అసలు ఏం జరిగింది, ఆ కాల్పులు ఈ రోజు జరిగినాయా, ఇంతకుముందు ఏమన్నా రిక్కీ కానీ ప్లానింగ్ కానీ ఏమైనా వేశారా అన్న వివరాలు మనతో పంచుకోవడానికి ప్రశాంత్కి సంబంధించిన సన్నిహితుడు మిత్రుడు పవన్ ఉన్నారు మనతోటి. పవన్, మీరు చెప్పండి, అసలు ఈరోజు అంటే కాల్పులు జరగకన్నా ముందు ఏం జరిగింది? ఈరోజు నాకు 6:30కి ఫోన్ వచ్చిందండి. ఇట్లా సోను పైన షూట్ చేసారు గట్కేసర్లో అనగానే ఇమ్మీడియట్గా అందరం కార్యకర్త అక్కడ వెళ్ళాం. అక్కడ హనీఫ్ ఇంకొక ఎవరు ఉన్నారు, వీళ్ళు ఏంటంటే ఇన్ఫార్మర్ లాగా ఉండి మీకు ఇక్కడ ఆవులు వస్తున్నాయని చెప్పి ఈరోజు మా సోను అనే గోరక్ష కార్యకర్తని ఆ గట్కేసర్ ప్రదేశానికి తీసుకొచ్చి పిలిపించి ఆడికి కారులో హనీఫ్, ఇబ్రాహిం, మెయిన్ ఎంఐఎం అయితే గుండాలు ఉన్నారో ఎంఐఎం అక్బరుద్దీన్ అసద్ అనుచరుడు ఇబ్రాహిం, ఇంకోటి అజ్జు, ఇంకా టీం ఒక 4 ఉన్నారు, ఎవరో వాళ్ళ పేర్లు తెలియదు. వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఎప్పుడైతే సోను అక్కడికి రాగానే సంఘటన స్థలం రాగానే కాల్చడం జరిగింది. మేమందరం కూడా అక్కడికి వెళ్ళే లోపల అక్కడ ఒక 10 మంది పోలీసులు ఉన్నారు. అప్పటికే కాల్పులు జరిగి 40-45 నిమిషాలు అవుతుంది. కానీ ఎవ్వరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరు కూడా కనీసం హాస్పిటల్ తీసుకోవాలని పరిస్థితి ఉంది గోరక్ష కార్యకర్తలు. ఈ పోలీసులకు ఎంఐఎం వాళ్ళంటే ఎందుకు అంత భయం, ఈ ఎంఐఎం గుండాలకు ఎందుకు? ఒకటి క్లారిటీ ఇవ్వండి, అంటే నిజంగానే గోవులు వధ కోసం వెళ్తున్నాయా, లేదంటే కావాలనే ప్లాన్ చేసి ప్లాన్ ప్రకారం సోనును వీళ్ళు బయటకు పిలిపించి ఈ కాల్పులు జరిపించారు? లేదు, సోనును పిలిపించారు, సోనుకు ఫోన్ చేసి పిలిపించి అక్కడ తీసుకొచ్చి మరీ కాల్పులు జరిపారు. ఈ ఇబ్రాహిం అనేటోడు ఒక 3 నెలల కింద నా మీదనే అటాక్ చేసిండు. కారుతో అవుటర్ రింగ్ రోడ్ మీద గట్కేసారి గుద్ది చంపే ప్రయత్నం చేసిండు. ఇంతకుముందు కూడా అటాక్ చేసిండు. ఇట్లా కార్యకర్తలు అందరి మీద కూడా అటాక్ చేస్తుండు. వీడు బహదూర్పూర్ ఏ స్లాటర్ హౌస్ ఉందో దాన్ని అడ్డాకు పెట్టుకొని ఈ రౌడీలు ఎంఐఎం మూకలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఆ ఎంఐఎం ఎమ్మెల్సీ ఆ రెహమద్ బేగ్ గారు అయితే ఉన్నాడో వాడు మీరు చూడండి, ఏ పిఎస్లో ఏ గోరక్ష కార్యకర్తలు బండి పట్టుకుంటే వాడు రావడం, సిఐ మీద పోలీసుల మీద జులుం చేసి రారా పోరా అని కొట్టి ఆవులను విడిపించుకొని పోవడం. మీరు వీడియోలు చూడండి, యూట్యూబ్ ఓపెన్ చేయండి, అసలు ఎవరు బలం చూసుకొని చేస్తారు. ఎంతమందికి ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కొంత కూడా సిగ్గుచనం లేకుండా ఇలా గోరక్ష కార్యకర్తలు మేము బయటికి వెళ్తే ఒక్కొక్కరి మీద 30 కేసులు పెట్టారండి మా మీద గోరక్ష చేస్తున్నందుకు. ఏం తప్పు చేస్తున్నాం మేము? అంటే
ఒకటి చెప్పండి, ప్రశాంత్ కానివ్వండి, మీరు మీ టీం అందరు కలిసి ఎప్పటి నుంచి ఈ గో రక్షణలో భాగంగా మీరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు? అంటే మేము 15,000 సంవత్సరాల నుంచి గోరక్ష చేస్తున్నామండి. ఈ గోరక్ష పని అనేది ఎవరిది? గోరక్ష చట్టం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని ఇది. పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇట్లా వస్తున్నాయి సార్ అనగానే ఈ పోలీసు వాళ్ళే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి లీక్ తీసుకొని డబ్బులు తీసుకొని పక్కకి జరిగిపోతారు. అప్పుడు బయటికి పోవాలి చేయాలి. హిందువులకు గోమాత అంటే అమ్మ లాంటిది. మేము బయటికి వెళ్తున్నాం, కాపాడుకు వెళ్తున్నాం. ఆ కాపాడుకుని వెళ్ళే ప్రయత్నంలో ఆ క్రమంలో మాపైన దాడులు చేయడము ఇలా ఫస్ట్ టైం చరిత్రలో, తెలంగాణ చరిత్రలో గోరక్ష కార్యకర్తలపైన కాల్వడానికి సిద్ధమయ్యారంటే డిపార్ట్మెంట్ ఎంత ఘోరంగా పనిచేస్తుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. అంటే ప్రశాంత్ మీద కాల్పులు కాకుండా ఇంతకుముందు ఏమైనా గొడవలు కానివ్వండి, వేరే దాడులు ఏమైనా జరిగాయా? రెగ్యులర్గా జరుగుతాయి దాడులు. ఎప్పుడైతే గోరక్ష కార్యకర్తలు రోడ్డు మీదకి వెళ్తే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద దాడులు జరిగినాయి. ఈ ఎంఐఎం రౌడీలు వస్తారు, మధ్యలో ఆవులు తీసుకొని బండి ఉంటుంది, వెనక 3 బండ్లు, ముందడ 3 బండ్లు పెట్టుకోవడం, పెట్రోల్ లాగా పెట్టుకోవడం, మనం అడ్డానికి పోతాం, మనం గుద్దేయడం, ఇలాంటి ఎప్పుడు దాడులు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు చేసామని కార్లతో గుద్దడము, తల్వార్లతో కొట్టడము, రాడ్లు వేసుకొని కొట్టడం చేస్తారు. కానీ ఫస్ట్ టైం తెలంగాణ చరిత్రలో గన్ ఫైర్ చేశారు. ఇవాళ ఛార్జ్లోకి బుల్లెట్ దూసుకెళ్ళింది, ఆ లివర్ పక్కన ఉంది, ఆపరేషన్ చేస్తారు, క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది. గరీబ్ కార్యకర్త, హిందుత్వంకు సంబంధించిన కార్యకర్తల్ని అందరూ కూడా మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన కార్యకర్తల్ని ఇవాళ హాస్పిటల్లో ఆ పరిస్థితుల్లో చూస్తున్నాం. ఇంతకుముందుకు ఇదే హాస్పిటల్లో సంజయ్ అనే ఒక కార్యకర్త 2-3 ఏళ్ల కిందట అతని మీదకి బండి ఎక్కించారు, కారు ఎక్కించారు. అతనికి మొత్తం ఇక్కడ కాలంతా ఫ్రాక్చర్ అయిపోయి ఇదే హాస్పిటల్లో కూడా ఉండే. ఈ రోజు గల ఈ పరిస్థితి, రేపు మా మీద కూడా దాడి జరగవచ్చు. ఎందుకు వీళ్ళ మీద ఇల్లీగల్ స్లాటర్ హౌస్లు హైదరాబాద్లో అన్నీ ఉన్నాయి, ఎందుకు బంద్ చేస్తలేరు? ఎందుకు వీళ్ళ మీద రౌడీ షీట్లు బుక్ చేస్తలేరు? పీడీ యాక్ట్లు బుక్ చేస్తలేరు? లోపల ఎందుకు వేయట్లేదు? తెలంగాణ గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాం మేము. ఎందుకు మీకు ఎంఐఎం అంటే, ముస్లిమ్స్ అంటే అంత భయం? నాకు అర్థం కాదు. మేము ఏమైనా వేరే దానికోసం పోరాడుతున్నామా? మీకు చట్టంలో ఉంది గోవులను కాపాడంటే, గోవులను కాపాడనికే చేతనైతలేదు ఈ తెలంగాణ గవర్నమెంట్కి. మేము కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, వాళ్ళని పీడీ యాక్ట్లు పెట్టి లోపల రాకుండా చేయాలి, లేకపోతే మనం నిజామాబాద్ చేసినట్టు ఎన్కౌంటర్ చేయాలి.